తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రుల పాలిట కొడుకు ఎముడిగా మారాడు. డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రిని నరికి చంపాడా కొడుకు. అక్కడికక్కడే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల అదుపులో నిందితుడున్నాడు. మానసిక ఒత్తిడితో ఆ నిందితుడు బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. వైద్య పరీక్షలకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. ఒక రక్త సంబంధం దారుణ హత్యకు గురైంది. కనిపించి పెద్ద చేసిన తల్లిదండ్రులనే నరికి చంపిన కొడుకున్నాడా అంటే ఉన్నాడనే చెప్పాలి. కన్న కొడుకే కన్నవాళ్ల పాలిట కాలయముడయ్యాడు. డబ్బులు ఇవ్వలేదని కనిపించి పెద్ద చేసిన తల్లిదండ్రులను గొడ్డలతో నరికి చంపాడు ఓ కర్కస కొడుకు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలం తుర్రవాడ అనే గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతాన్ని మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు సొంత కొడుకు చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. తురవాడకు చెందిన మల్లిరెడ్డి తన తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. వాళ్ళు ఇవ్వడానికి కుదరదని చెప్పడంతో కోపంతో ఊగిపోయి ఇంట్లో ఉన్న గొడ్డలతో వాళ్ళని దారుణంగా హత్య చేశాడు. దీంతో తల్లిదండ్రులు సన్యాస్ రెడ్డి బోడెమ్మ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కొడుకు చేతిలోనే వాళ్ళు చనిపోవడం గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన వెనుక కేవలం డబ్బుల గొడవ మాత్రమే కాదు, లోతైన సమస్యలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మల్లిరెడ్డి గత కొంతకాలంగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడట. అతని ప్రవర్తనలో కూడా చాలా మార్పులు కనిపించాయట. కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఈ ఒత్తిడి వల్లే అతను ఇలాంటి దారుణానికి పాల్పడుండొచ్చని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ దారుణమైన ఘటన గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మారేడుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నట్లుగా గ్రామస్తులు చెప్పడంతో పోలీసులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి కారణాలు, నిందితుడి మానసిక స్థితికి సంబంధించిన వివరాలు వైద్య పరీక్షల అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘోరమైన ఘటన తుర్రవాడ గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతికి నింపింది. ఒక కుటుంబంలో ఆర్థిక కష్టాలు, మానసిక సమస్యలు ఎంతటి వినాశనాన్ని సృష్టించగలవో ఈ సంఘటన మరోసారి కళ్ల ముందు నిలబెట్టింది. ప్రశాంతమైన పల్లెలో జరిగిన ఈ దారుణం సమాజంలో నెలకొన్న మానసిక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిడిపై మరింత అవగాహన పెంచాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే మనం వ్యక్తిగత, సామాజిక స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చౌడకోట పంచాయతీ పరిధిలో తుర్రవాడ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అందాల సన్యాస్ రెడ్డి, అందాల బోడెమ్మ గిరిజన దంపతులు కొండపోడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఊరికి దూరంగా ఉన్న తుర్రంకొండ చేను వద్ద నివాసం ఏర్పాటు చేసుకున్నారు వీరికి 2 కుమారులు, 1 కుమార్తె కూడా ఉన్నారు. రోజువారీ జీవన శైలిలో భాగంగా కొండపోడు వ్యవసాయం ముగించుకొని చేనుపాక వద్ద ఉండగా కొడుకు అందాల మల్లిరెడ్డి తన అవసరాల నిమిత్తం డబ్బులు ఇవ్వడం లేదని శుక్రవారం సాయంత్రం తగాదా పడినట్లుగా స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా మల్లిరెడ్డి అర్ధరాత్రి అతి కిరాతకంగా గొడ్డలతో నరికి చంపేశాడు. అమ్మా నాన్న ఇద్దరూ కూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తెల్లవారుజామున తుర్రవాడ గ్రామస్తులకు ఈ విషయం తెలిసింది. ఘటనా స్థలికి చేరుకున్నారు. మల్లిరెడ్డి గత కొన్నాళ్లుగా మతిస్థిమితం లేక తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. మారేడుమిల్లి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. మారేడుమిల్లి ఎస్ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తును ప్రారంభించారు.